హాయ్ హలో అందరికీ నమస్తే అండి. భోజనం చెఫ్ ఛానల్ కి స్వాగతం అండి. బిగ్ బాస్ చూస్తున్నారా ఫ్రెండ్స్? రివ్యూస్ మామూలుగా నామినేషన్ ఏమన్నా నామినేషన్ ఫ్రెండ్స్. ఫైర్ చదరంగం కాదు రణరంగమే అని రాత్రి నిరూపించారండి ఒక్కొక్కరు. మామూలుగా లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనకైతే సంజన గారిని ప్రియా గారు వచ్చి నామినేట్ చేశారు కదా ఫ్రెండ్స్. అది తుప్పాస్ రీజన్ అనిపించింది నాకు. ఎందుకంటే తనుజ గారికి ఇమానీల్ గారు, మరి కళ్యాణ్ గారు, నానా అనుకుంటా, నాన్నగారు, దివ్య గారు, మాధురి గారు వాళ్ళందరూ కావాలండి ఓదార్చడానికి బాండింగ్లు. మరి ఇమానీల్ గారు తను సంజన గారితో మాట్లాడితే తప్పేముందండి? తన కొడుకు చిన్న పిల్లల్ని వదిలేసి వచ్చిందండి సంజన గారు. తను చాలా బాగా ఆడుతున్నారండి. ఇమానీల్ గారు తన బిడ్డలా చూసుకుంటుంది. వాళ్ళిద్దరూ క్లోజ్ గా ఆడితే తప్పేముంది ఫ్రెండ్స్? దీనికి మాత్రం ఇన్ని బాండ్స్ కావాలి. తినని అనడానికి దమ్ము లేదా ఫ్రెండ్స్? ప్రియా గారికి తనుజ గారిని అనడానికి దమ్ము లేదా? తను వేస్ట్ అండి. తుప్పాజ్ రీజన్. ప్రియా గారు వేస్ట్ అండి. అసలు తనకి మాట్లాడడం తెలియదు, ఆడడం తెలియదు. తను అందుకే ఎలిమినేట్ అయింది. 0 అండి ప్రియా గారు. నెక్స్ట్ మనకి మనీష్ గారు వచ్చారు కదండి ఫ్రెండ్స్. మనకు మనీష్ గారు వచ్చారు కదా, మామూలుగా లేదండి. ముద్దు మాటలు చెప్పి చెవులో మందారం పుట్టు పెడతారని చెప్పారు కదా, నిజమే అది. ఎందుకంటే ఫ్రెండ్స్ తనుజ గారు చాప కింద నీరులాగండి బాండింగ్స్ పెంచుకొని ఒక్కొక్కరిని మంచిగా చాప కింద నీరులో ఒక్కొక్కరిని బయటకు పంపించేస్తుంది. తనకి పేస్ట్ గెలవటం రాదండి. మంచితనంతోనే బయటకు పంపించేస్తుంది. కళ్యాణ్ గారు తనుజ గారిని దివ్య గారిని అసలు నమ్మకూడదండి. అలాగే సుమన్ శెట్టి ఫ్రెండ్స్, సుమన్ శెట్టి గారు తొక్కలో కెప్టెన్ అని అది ఇది అన్నారని సంజన గారిని అన్నారు కదా. మరి ఏంటండి పానీపూరీలు దొంగతనం చేశారు, మరి నిద్రపోతే నేను కాదు వేరే వాళ్ళు అన్నారు. నిద్రపోవచ్చండి క్యాప్టెన్ గా, ఒకరికి చెప్పాల్సింది పోయి. తను బాగుండాలి, వేరే వాళ్ళు బాగుండకూడదు. అది నాకు నచ్చలేదండి. చిన్న ఏదో సినిమా డైలాగ్స్ లాగా తీసుకొచ్చి చిన్న వాటిని పెద్ద ఏదో ఇదిగా చేసి సంజన గారిని నామినేట్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు. సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నా. అసలు తన ఆటే బాగలేదు. తను అసలు నాకు నచ్చలేదండి. చిన్న వాటిని కూడా తను బోధద్దంలా చూసి సంజన గారి మీద ఎందుకండి అన్ని మాటలు అందరితో కలిపి అనడం నాకు నచ్చలేదు. తను బాధ పెట్టారు వాళ్ళందరూ కలిసి. అలాగే అండి శ్రీజ గారు చాలా బాగా ఆడతారు. ఎదుటోళ్ళకి అసలు భయపడరు. అలాగే భరణి గారు వచ్చారు కదండి, తను కూడా ఎందుకండి సేఫ్ గేమ్ మళ్ళీ సంజన గారి మీదే పడ్డారు. వచ్చి తనను నామినేట్ చేస్తున్నారు. ఇంకెవరు కానరాలేదా? 0 అండి భరణి గారికి. అసలు ఆడమే తెలియదు. వేస్ట్. నాకు అసలు నచ్చలేదు ఫ్రెండ్స్. ఎవరు ఎలా ఆడినా ఫేక్గా ఉండేది మాత్రం తనుజ గారు, కళ్యాణ్ గారు, దివ్య గారు, డిమాండ్ పవన్ వీళ్ళందరూ ఫేక్ అండి. రియల్ ఎవరో తెలుసండి మాధురి గారు. తను అందరూ అనుకుంటారు ఏంటి తిడుతుంది అని. తను మంచితనంలాగా నటించి అలా చేయట్లేదండి. ఏదన్నా ముఖాన్నే చెప్తుంది. మాధురి గారి హౌస్లో ఉంటేనండి వీళ్ళందరూ ముఖాలు రంగులు బయటపడేది. మీకు అది తెలియదు అనుకుంటా. తను ఉంటేనే అందరు నిజ స్వభావాలు బయట పెట్టిద్ది. తను అన్నీ పైకి చెప్తుందండి, లోపల దాచుకోవట్లేదు. అలాగే నేను టాప్ 5లో అనుకుంటున్నానండి కొంతమందిని. ఇమానీల్ గారు అయితే ట్రోఫీ గెలవాలండి. అలాగే 2nd సంజన గారు రావాలనుకుంటున్నాను. 3rd రీతు గారు, 4th నిఖిల్ గారు, 5th మాధురి గారు ఉండాలనుకుంటున్నాను. వీళ్ళకి మాస్క్ లేదు, కరెక్ట్గా ఆడుతున్నారండి. నిఖిల్ గారు కానీ, మాధురి గారు కానీ, రీతు గారు, ఇమానీల్ గారు, సంజన గారు వీళ్ళు టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నానండి. ఇమానీల్ గారే గెలవాలండి. మిగతా వాళ్ళందరూ మాస్క్ ఉంది, మంచిగా నటిస్తున్నారు ఫ్రెండ్స్. రంగులు ఇంకా ఇప్పుడు నుంచి చూస్తున్నారు కదా మీరు. అబ్బో మామూలుగా లేరు ఒక్కొక్క తనుజ గారు ఫ్రెండ్స్. సంజన గారు, ఇమ్ము గారు ఉంటేనే బిగ్ బాస్ చూడాలనిపిస్తుంది, లేకపోతే లేదండి. రీతు గారు, నిఖిల్ గారు వీళ్ళు ఉంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.